ఆదికాండంలో దేవుడు 6 రోజు సృష్టి చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకోవడం వెనుక ఉన్న మర్మం ఏంటి? ఈ 7 రోజుల సృష్టి క్రమం వెనుక బైబిల్ అంతటికీ మరియు మానవ చరిత్రకు మొత్తానికి వర్తించే ఒక మహా టైం లైన్ దాగి ఉంది. ఈ మర్మం మనకు అర్థం కావాలంటే బైబిల్లో దేవుడు ఒక అద్భుతమైన మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ని మనకిచ్చాడు. 2 పేతురు 3:8 ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. ఆదికాండంలో దేవుడు చేసిన ఆ 7 సృష్టి క్రమం కేవలం ఒక వారం రోజుల పని కాదు. అది మానవాళి భూమి మీద జీవించబోయే 7000 సంవత్సరాల చరిత్రకు ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్. ఎలాగంటే మొదటి రోజున దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. ఆ తర్వాత వెలుగును చీకటిని వేరు చేశాడు. అలాగే ఆదాము అవిధేయత వల్ల లోకానికి పాపం అనే చీకటి ప్రవేశించింది. దీనివల్ల నిత్య వెలుగైన దేవునికి చీకటిలో పడిపోయిన మానవానికి మధ్య ఒక పెద్ద సపరేషన్ ఏర్పడింది. ఇక 2వ రోజు అంటే 1000 ఏళ్ల నుండి 2000 సంవత్సరాల వరకు. ఈ 2వ రోజు దేవుడు జలములను ఆకాశాన్ని విభజించాడు. అలాగే నోవహు కాలంలో జలప్రలయం ద్వారా దేవుడు భూమిని అంతటిని ముంచివేసిన తర్వాత దేవుడు నోవహు వాడ ద్వారా ఒక నూతన లోకాన్ని బయటకు తెచ్చాడు. ఇక 3వ రోజు చూద్దాం. అంటే 2000 నుండి 3000 సంవత్సరాల వరకు. దేవుడు 3వ రోజున నీటిని ఒక చోటుకి చేర్చి పొడి నేలను చూపించాడు. అలాగే భూమి విత్తనములిచ్చే చెట్లను వృక్షాలను మొలిపించింది. ఇప్పుడు మానవ చరిత్రలో చూస్తే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అదే సంతానము, ప్రామిస్ సీడ్. 3వ రోజున భూమి నుండి విత్తనం ఎలాగైతే మొలిచాయో ఈ 3వ మానవ చరిత్రలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా నూతన ఆత్మీయ సంతానం భూమి మీద మొలకెత్తింది.